హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 12, 2026 కరెంట్ అఫైర్స్ని ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? అంటే కరెక్ట్ ఆన్సర్ 91 అండి. ఈ సిపిఐ అనేది ప్రభుత్వ రంగంలో అవినీతి స్థాయిని కొలిచే అంతర్జాతీయ సూచి అండి. ఈ నివేదికను ట్రాన్స్పరసీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుందండి. 2025 సంవత్సరానికి మన భారతదేశం 91వ స్థానంలో ఉంది. మన స్కోర్ ఎంత అంటే 39 అండి. అగ్రస్థానం డెన్మార్క్ ఉందండి. ఆ డెన్మార్క్ స్కోరు 89 అండి. ఈ స్కోర్ అనేది 0 నుంచి 100 మధ్య ఉంటుందండి. స్కోరు ఎక్కువైతే అవినీతి తక్కువగా ఉందని అర్థం అండి. సో, గుర్తుంచుకోవాలి. సిపిఐ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందంటే 91వ స్థానం అండి. అలాగే క్వెషన్ అగ్రస్థానం ఏది అంటే డెన్మార్క్ అండి. మన స్కోర్ 39 అండి. అదే డెన్మార్క్‌దైతే 89 అండి. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆడపిల్లల కోసం లఖపతి బిటియా యోజన ఏ ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ ప్రభుత్వం అండి. ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించబడిందండి. పుట్టినప్పుడు 11,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు మొత్తం 56,000 సహాయం అండి. లక్ష్యం ఏంటంటే ఆడపిల్లల విద్య మరియు ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం అండి. ఈ లఖపతి బిటియా యోజన అనేది దీని లక్ష్యం ఆడపిల్లల విద్య మరియు ఆర్థిక భద్రతను ప్రోత్సహించడం అనేది. ఓకే. ఏ ప్రభుత్వం ఇస్తుందంటే ఢిల్లీ ప్రభుత్వం అండి. గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఫిబ్రవరి 2026లో న్యూఢిల్లీలో జరిగిన సైబర్ మోసాలను ఎదుర్కోవడంపై జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమిత్ షా అండి. ఈ సమావేశం సిబిఐ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించాయండి. లక్ష్యం ఏంటంటే సైబర్ మోసాలను నియంత్రించడం, డిజిటల్ నేరాలపై అవగాహన, సమన్వయ చర్యలు. ఇవండి వాటి లక్ష్యాలు. ఈ సమావేశం ఎవరు నిర్వహించారంటే సిబిఐ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అండి. ఈ 2 కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. ఇది ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా అండి. ఓకే. గుర్తుంచుకోవాలి. న్యూఢిల్లీలో జరిగిందండి ఇది. ఇందులో ఉన్న కీ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ట్రాపికల్ సైక్లోన్ గజాని ఇటీవల ఏ దేశంలో తీరాన్ని తాకింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మడగాస్కర్ అండి. ఈ సైక్లోన్ గజానికి ఈ పేరు ఎవరు పెట్టారంటే దక్షిణాఫ్రికా పేరు పెట్టిందండి. సో, గుర్తుంచుకోవాలి. సైక్లోన్ నేము మరియు ఆ సైక్లోన్ ఎక్కడ తీరం దాటిందంటే మడగాస్కర్. ఆ సైక్లోన్‌కి పేరెవరు పెట్టారంటే దక్షిణాఫ్రికా పెట్టారండి. ఈ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. 2026లో ఏ ఈవెంట్‌లో భారతదేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బయోఫాక్ అండి. ఈ బయోఫాక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ అండి. ఇది జర్మనీ దేశంలోని న్యూరంబర్గ్ నగరంలో నిర్వహించబడుతుంది. ఏపీఈడిఏ సంస్థ బయోఫాక్ 2026లో భారతదేశం పాల్గొనడాన్ని సమన్వయం చేసిందండి. సో, గుర్తుంచుకోవాలి. 2026లో ఏ ఈవెంట్‌లో భారతదేశం కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైందంటే బయోఫాక్ అండి. నెక్స్ట్ క్వెషన్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మాజీ సైనికుల సవరణ నిబంధనలు 2026 రూపొందించబడ్డాయి? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ 309 ప్రకారం అండి. ఈ ఆర్టికల్ 309 ప్రకారం సర్కారు ఉద్యోగ నియామక నియమాలు రూపొందించవచ్చండి. 2026 సవరణ ప్రకారం మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అధికారులను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమానంగా పరిగణించబడతారండి. సో, ఇది గుర్తుంచుకోవాలి. అది ఏ ఆర్టికల్ కిందకొస్తుందంటే 309 అండి.
గుర్తుంచుకోవాలండి ఈ కీ పాయింట్స్ అన్నీ. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మాజీ సైనికుల సవరణ నిబంధనలు 2026 రూపొందించబడ్డాయి? అంటే ఆర్టికల్ 309 అండి. నెక్స్ట్ క్వెషన్. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఎన్ని డసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం ఆవశ్యకతని ఆమోదించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 114 జట్లనండి. మొత్తం అంచనా వ్యయం 3.25 లక్షల కోట్లండి. అధ్యక్షుడు ఎవరంటే మీకు తెలుసు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ద్వారా దేశీయ ఉత్పత్తి అవకాశం అండి. సో, గుర్తుంచుకోవాలి ఇందులో ఉన్న కీ పాయింట్స్ అన్నీ. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఎన్ని డసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ల కోసం ఆవశ్యకతను ఆమోదించింది అంటే 114 జట్లండి. దాని వ్యయం ఎంతంటే 3.25 లక్షల కోట్లండి. చైర్డ్ బై మీకు తెలుసు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అండి. భాగస్వామి ఎవరంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ద్వారా దేశీయ ఉత్పత్తి చేసే అవకాశం ఉందండి. సో, గుర్తుంచుకోవాలి ఈ కీ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ క్వెషన్. హింసాత్మక తీవ్రవాద నివారణకు అంతర్జాతీయ దినోత్సవంగా ఎప్పుడు గుర్తించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 12 అండి. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2022లో ప్రకటించిందండి. అప్పుడు బట్టి మనం ఈ ఫిబ్రవరి 12న ఇది హింసాత్మక తీవ్రవాద నివారణ దినోత్సవం జరుపుకుంటున్నామండి. సో, గుర్తుంచుకోవాలి. ఈ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రివెంటింగ్ వయలెంట్ ఎక్స్‌ట్రీమిజం ఇన్ ది ఏజ్ ఆఫ్ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండి. సో, గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు హింసాత్మక తీవ్రవాద నివారణ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఫిబ్రవరి 12 నుంచండి. ఇది ఎప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రకటించిందంటే 2022లో అండి. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ క్వెషన్. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి రోడ్ మ్యాప్‌ను వివరిస్తూ 2025-26 ఆర్థిక సర్వేను ఏ రాష్ట్రం సమర్పించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ మొదటి ఆర్థిక సర్వేను సమర్పించిందండి. దాని లక్ష్యం ఏంటంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అండి. సో, గుర్తుంచుకోవాలి. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాని లక్ష్యం అండి. అక్కడ ట్రిపుల్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒకటి చూపించారండి. సేఫ్టీ, స్టెబిలిటీ, స్పీడ్ అండి. సో, గుర్తుంచుకోవాలి. 2025, 26 ఆర్థిక సర్వేను సమర్పించిన రాష్ట్రం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే $1 ట్రిలియన్ అండి. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అండి. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 12 అండి. సో, నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ అంటే ఫిబ్రవరి 12 నుండి 18 వరకు జరుపుకుంటారండి. ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1958 అండి. సో, థీమ్ ఏంటంటే క్లస్టర్స్ యాజ్ గ్రోత్ ఇంజిన్ మాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీ ఇన్ ఎంఎస్ఎంఈస్. సో, గుర్తుంచుకోవాలండి. భారతదేశం జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 12 అండి. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఎప్పుడు స్థాపించారంటే 1958లో అండి. ఈ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. కపిలాస్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఒడిస్సా అండి. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇక్కడ అడవి భూమిని మళ్లింపు ప్రాజెక్ట్‌కు ఆమోదించిందండి. సో, అందుకు ఇప్పుడు న్యూస్‌లోకి వస్తుంది. సో, గుర్తుంచుకోవాలి మనం. కపిలాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉందండి. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేశాం. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్స్‌లో మీరు సమాధానం చెప్పండి. మీకు గుర్తున్నట్లయితే. ట్రోపికల్ సైక్లోన్ గజాని ఏ దేశాన్ని తాకింది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.